అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఈ మధ్యన కోర్ బ్రాంచెస్‌లో బీటెక్ చేసిన మోస్ట్‌లీ ఐటీ జాబ్స్‌లోనే జాయిన్ అవుతున్నారు. కోర్ బ్రాంచెస్‌లో జాబ్స్ దొరకట్లేదు. ఇవాళ ఒక రీసెంట్ జీఈటీ ఫ్రమ్ టీవీఎస్‌తో ఈ పాడ్‌కాస్ట్ చేస్తున్నాం అనమాట. సో, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ అబౌట్ కోర్ జాబ్స్ అండ్ కోర్ కంపెనీస్. ఇవాల్టి ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఆడియన్స్ స్కూల్ అనమాట. వీళ్ళు అప్‌స్కిల్ అయ్యేందుకు డిఫరెంట్ బూట్ క్యాంప్స్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డూ చెక్ ఇట్ ఔట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. Well, we have Gopi with us. యాక్చువల్గా షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఐ డెంట్ నో దట్ గోపి ఈజ్ ఫ్రమ్ శాస్త్ర, బట్ తిని కూడా మా కాలేజే. సో ఇవాళ విల్ ప్రాబ్లీ డిస్కస్ మోర్ అబౌట్ కోర్ బ్రాంచెస్ నుంచి కోర్ జాబ్స్ వరకు వెళ్ళడానికి వాట్ ఆల్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. సో థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఇన్వైట్ చేసినందుకు. సో టు స్టార్ట్ విత్, అందరిలాగే జస్ట్ నీ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ విత్ 12th క్లాస్ నుంచి ఇవాళ బీయింగ్ అ జీఈటీ అట్ టీవీఎస్ దాకా a short experience of yourself. నా 12th స్టాండర్డ్ అంతా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ తిరుపతిలో జరిగింది. సో బేసికలీ అందరూ అక్కడి నుంచే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ మోస్ట్లీ అక్కడి నుంచే వచ్చింటారు. సో లైక్ ఆల్ అదర్ జేఈ ఆస్పిరెంట్స్, నేను కూడా వన్ ఆఫ్ ద జేఈ ఆస్పిరెంట్. సో బ్యాక్లో ఎనీ జేఈ కోచింగ్ లేకుండా, సో ఫ్రమ్ జస్ట్ ఇంటర్ నుంచే స్టార్ట్ చేశాను జేఈ కోచింగ్ అనేది. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో జేఈ మెయిన్స్ అయిపోయేసరికి లైక్ ఐ సెక్యూర్ సమ్ 97.2% విచ్ ఇస్ సమ్ డీసెంట్ స్కోర్. బట్ ఐ కుడెంట్ ల్యాండ్ అప్ ఇన్ ఎన్ఐటి అండ్ ఐ టుక్ లైక్ అక్కడ నుంచి నేను శాస్త్ర యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ తీసుకున్నాను. లైక్ లైక్ కంప్యూటర్ సైన్స్ వచ్చిండే శాస్త్ర యూనివర్సిటీలో కూడా, బట్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి కారణం లైక్ ద ప్రైమరీ రీజన్ ఈస్ మై ఫాదర్. సో మా ఫాదర్కి ఏంటంటే లైక్ హీఈస్ ఎ లోకో పైలట్, హీ వర్క్స్ ఫర్ ఇండియన్ రైల్వేస్. సో తనకేంటంటే లైక్ కంప్యూటర్ సైన్స్ అనేది హీ ఫీల్స్ లైక్ ఇట్స్ అ ఫ్యాషన్ సబ్జెక్ట్, బట్ ఐ నో ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ అరౌండ్ ద కంప్యూటర్ సైన్స్. బట్ వాట్ మై ఫాదర్ ఫీల్స్ ఈస్ లైక్ నువ్వు కోర్ బ్రాంచ్ లో తీసుకొని కూడా అలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు, అలాంటి వాటి జోలికి వెళ్ళొచ్చు. సో నువ్వు ఈ కోర్ ఎక్స్పీరియన్స్ చేస్తే నువ్వు ఈ టెక్నికల్ ఈ నాలెడ్జ్ తో పాటు ఆ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో నీకంటూ ఒక యునిక్నెస్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇలాంటి బ్రాంచెస్ తీసుకొని నన్ను అప్పుడు అలా సజెస్ట్ చేశారు. సో ఐ లైక్ సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే తను నన్ను మెకానికల్ లోకి అలా అలా సజెస్ట్ చేశారు. మెకానికల్ ఇంజనీర్ తీసుకో, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళు అలాగని. సో బట్ నాకేమనిపించిందంటే, సో సపోజ్ నేను ఈ 2 సైడ్ ఉండాలి అంటే నాకు ఎలక్ట్రికల్ అనేది ఒక మంచి ఆప్షన్ గా అనిపించింది. సో అందుకు నేను ఇలా ఎలక్ట్రికల్ సైడ్ వచ్చాను. ఎందుకంటే లైక్ చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్‌ని లోకోమోటివ్స్‌లో వెళ్తుంటప్పుడు చూసాను. అది నాకు కొంచెం ఫ్యాన్సీగా అనిపించుండే. ఆ లోకోస్ అంతా కూడా, ఆ మోటార్స్ ఎలా వర్క్ అవుతాయి అవన్నీ. సో ఆ రీజన్‌తో నేను ఇలా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తీసుకున్నాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను కోవిడ్ బ్యాచ్ నుంచే. సో ఏ ఎక్స్‌పీరియన్స్ లేకుండా లైక్ ఏ ల్యాబ్‌లో ఏ ఎక్స్‌పెరిమెంట్ చేయకుండా బయటకొచ్చిన ఎలక్ట్రికల్ ఇంజినీర్‌లో నేనే ఒకడిని. సో దాని తర్వాత 6th సెమిస్టర్‌లో అలా కాలేజ్‌కెళ్ళి అక్కడ అన్ని ల్యాబ్‌లో అన్ని కొంచెం ఏదో ప్రొఫెసర్స్ హెల్ప్ తీసుకొని అలా కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా అంటే రియల్‌గా స్టఫ్ చేయడం, ఎలక్ట్రికల్ స్టఫ్ చేయడం అనేది నేను 6th సెమిస్టర్ నుంచే స్టార్ట్ చేశాను. చేతిలో ఒక ఎలక్ట్రానిక్ స్టఫ్ లేకుండే, ఏం లేకుండే. సో ఏం చేసినా సిమ్యులేషన్ అంతే. సో మ్యాట్లాబ్ సిమ్యులేషన్ ఐ లెర్న్ట్ లైక్ ఎనీథింగ్. సో మ్యాట్లాబ్ బికేమ్ మై ఫేవరెట్ థింగ్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఆల్ ద స్టఫ్. సో మ్యాట్లాబ్ సిమ్యులేషన్ అనేది నేను చాలా బాగా నేర్చుకుని ఉండే. సో అలాగే 6th సెమిస్టర్‌లో నేను ఒక్కసారిగా బ్యాక్ ఎళ్ళాక నాకు చాలా హెల్ప్ అయింది. ఆ మ్యాట్లాబ్ సిమ్యులింక్ నేర్చుకోవడం కూడా చాలా హెల్ప్ అయింది నాకు. మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ కానియండి, సిమ్యులింక్ కానియండి. ఎందుకంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాట్ వి డూ దేర్ ఈస్ త్రూ సిమ్యులేషన్ అండి. సపోజ్ మీరు ఒక కంట్రోల్ ఇంజినీరింగ్ సైడ్ ఎళ్ళాలన్నా, పవర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ ఎళ్ళాలన్నా, సపోజ్ మీరు మెషిన్స్ సైడ్ ఎళ్ళాలన్నా, ఏది సిమ్యులేట్ చేయాలన్నా, సపోజ్ ఒక మెషిన్‌ని కంట్రోల్ చేయాలి, స్పీడ్ కంట్రోల్ చేయాలి, ఏం చేయాలన్నా మీకు ల్యాబ్‌లో ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. అంటే ఆ టైప్ ఆఫ్ ఫిజికల్ కంట్రోల్ వేరు, ఈ సిమ్యులింగ్ కంట్రోల్‌లో వేరు. బట్ ఇక్కడేంటంటే సమ్ రీసెర్చ్ పేపర్స్ చూసి నువ్వు ఆ టైప్ ఆఫ్ వాడు చేసిన రీసెర్చ్‌ని నువ్వు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రాక్టికల్‌గా నువ్వు నీ దగ్గర ఉన్న సెటప్‌తో ఇంప్లిమెంట్ చేయలేవు. ఎందుకంటే మేబీ నీకు ఆ స్టఫ్ తెలియకపోయుండొచ్చు. ఇంకా దానిలో బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ నువ్వు చాలా చేసుండాలి. ఎలాంటి అవైలబుల్స్ ఉన్నాయి, ఇది కంపాటిబుల్లా కాదా? సపోజ్ ఒక డివైస్ తీసుకుంటే ఈ డివైస్ దీనికి కంపాటిబిలిటీ ఉంటుందా లేదా? సో సిమ్యులింక్ అంటే అలా ఏం కాదు. జస్ట్ నీకేముంటాయి, బ్లాక్స్ ఉంటాయి. అక్కడ ఏంటి, నువ్వు జస్ట్ అల్గారిథం అప్లై చేస్తే సరిపోతుంది. సో నీకేంటి ఐడియల్ కేస్ సినారియో. ఐడియాలజీ తెలిస్తే జస్ట్ దాన్సే. నువ్వు కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, నువ్వు సింటాక్స్ నేర్చుకోవాల్సిన పని ఉండదు. ఇదంతా బ్లాక్సే. అన్ని అన్ని బొమ్మలుగా ఉంటాయి. బొమ్మలు నీట్‌గా అరేంజ్ చేయడము, కనెక్ట్ చేయడము.
సో జస్ట్ నువ్వు అల్గారిథం అప్లై చేస్తే సరిపోతుంది. సింటాక్స్ నేర్చుకోవాల్సిన పని ఉండదు. అండ్ మోస్ట్‌లీ మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా పైథాన్‌కి సిమిలర్ గానే ఉంటుంది. లైక్ సో అంతా చాలా రీడబుల్‌గా ఉంటుంది. నువ్వు కోడ్ రాయాలన్నా కూడా చాలా రీడబుల్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా. సో అలాగా మ్యాట్లాబ్ స్టార్ట్ చేసుండే. దాని తర్వాత లైక్ యూనివర్సిటీకెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఎలక్ట్రికల్ స్టఫ్ చేస్తుండే గానీ అంత ఇది లేకుండే. ఎందుకంటే మ్యాట్లాబ్‌కి యూజ్ అయిపోయి, ఈ రీసెర్చ్ సైడ్ వెళ్ళడం కొంచెం బాగుందనిపించింది. అలాగా సిక్స్త్ సెమిస్టర్‌లో ఉన్నప్పుడు ఇలా రీసెర్చ్ సైడ్ ఎళ్ళాను. బట్ అలా చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మా రిజల్ట్స్ మేము అనుకున్నంతగా రాలేదు. అది అలాగే పెట్టుకున్నాం తప్ప పేపర్ పబ్లిష్ చేయలేకపోయాము. సో వాటినే మేము ప్రాజెక్ట్స్‌గా అలానే కంటిన్యూ చేసాము. సో నా మైనర్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఇంకా వాటి మీదే కంటిన్యూ చేశాను. సో మైనర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ మీద. సో మల్టిపుల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో ఎలా వర్క్ చేస్తాయి. లైక్ సూపర్ కెపాసిటర్స్, ఎస్ఎంఈఎస్, బ్యాటరీస్. సో వాటితో ఒక గ్రిడ్ కనెక్టెడ్ స్టోరేజ్ సిస్టమ్ లాగా తయారు చేసాము. సో వేటి పర్ఫార్మెన్స్ బావుంటుంది, వేటిని ఎక్కువ రిలయబుల్‌గా తీసుకోవచ్చు అన్న వాటి మీద చేశాను. సో నా మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి వెహికల్ టు గ్రిడ్ అండ్ గ్రిడ్ టు వెహికల్ టెక్నాలజీ మీద చేశాను. సో సమ్ ఫజీ లాజిక్ కంట్రోలర్స్ వాడి సో అలాగా వెహికల్ నుంచి గ్రిడ్‌కి సప్లై చేయడము. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉన్న పవర్‌ని గ్రిడ్‌కి సప్లై చేయడము. లేదంటే సపోజ్ గ్రిడ్‌లో వోల్టేజ్ అప్పుడప్పుడు మామూలుగా గ్రిడ్ టు వెహికల్ అనేది ప్రతి ఒక్కడు చేసేదే. జస్ట్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ చేస్తే అది గ్రిడ్ టు వెహికల్ అవుతుంది. సపోజ్ మీ వెహికల్స్ ఐడియల్‌గా పడున్నాయి. మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేజ్ చేశారు. మీ వెహికల్ చాలా రోజుల వరకు ఐడియల్‌గా పడుంది. సో లైక్ సమ్ మీ ఏరియాలో ఏంటంటే కొన్ని పవర్ ఫ్లక్చుయేషన్స్ జనరల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు షట్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి కేసెస్‌లో మీరేం చేయొచ్చు V2G కే ఈ ఈ టెక్నాలజీ వాడేసి మీ వెహికల్‌లో ఉన్న బ్యాటరీ నుంచి గ్రిడ్‌కి పవర్ సప్లై చేయొచ్చు. అలాగా ఫ్రమ్ థట్ యూ కెన్ ఎర్న్ మనీ ఆల్సో. సో అలాగా. సో సెపరేట్‌గా సో దానికోసం ఒక సోలార్ ఛార్జింగ్ స్టేషన్ అనేది ఒక సోలార్ ఛార్జింగ్ స్టేషన్ టైప్ మోడల్ క్రియేట్ చేసి, దాని నుంచి వెహికల్ చార్జ్ చేసుకోవచ్చు. సో లైక్ గ్రిడ్ నుంచి నువ్వు డైరెక్ట్‌గా వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ తీసుకోకుండా సోలార్ ఛార్జింగ్ స్టేషన్ నుంచి నీ వెహికల్‌కి ఛార్జ్ తీసుకొని అండ్ ఫ్రమ్ నీ వెహికల్ నుంచి గ్రిడ్‌కి డైరెక్ట్‌గా సప్లై చేస్తున్నావు. అలాగా లైక్ సో నోవేర్ యూ ఆర్ జనరేటింగ్ యువర్ ఓన్ ఎలక్ట్రిసిటీ అండ్ గివింగ్ బ్యాక్ టు ద గ్రిడ్. డైరెక్ట్‌గా నువ్వు సోలార్ ఛార్జింగ్ స్టేషన్ నుంచి కూడా గ్రిడ్‌కి ఇస్తున్నావు. ఫ్రమ్ వెహికల్ నుంచి కూడా ఇస్తున్నావు. సో అలాగా ఒక చెప్పాలంటే ఒక ఛార్జింగ్ ఐలాండ్‌ని క్రియేట్ చేశాను. నా ప్రాజెక్ట్‌లో. నీది ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కాబట్టి కంపెనీ వచ్చింది క్యాంపస్‌కి. అండ్ రౌండ్స్ జరిగాయి. దాంట్లో సెలెక్ట్ అయ్యావు. అండ్ యూ గాట్ ది ఆఫర్ కదా! లెట్స్ సే టైర్ 3 కాలేజ్ ఉంది. అండ్ కోర్ కంపెనీస్ రావట్లేదు. వాట్ డూ యూ థింక్? అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఐటీ జాబ్సే వస్తాయి. ఐటీ జాబ్స్ తీసుకుంటారు. దాంట్లో కూడా అగైన్ కట్ ఆఫ్ డిఫరెంట్‌గా ఉంటుంది కోర్ బ్రాంచెస్‌కి. లెట్స్ సే అదంతా పాస్ అయిపోతే దే గెట్ ద జాబ్. బట్ ఆఫ్ క్యాంపస్‌లో ఇటువంటి కోర్ కంపెనీస్‌కి కోర్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయడానికి టెక్నిక్స్ ఏంటి? అండ్ గివెన్ దట్ యూ ఆల్రెడీ వర్కింగ్ అట్ జీఈటీ లైక్ యాస్ ఎ జీఈటీ ఇన్ టీవీఎస్, మీ బ్యాచ్‌లో ఈ ట్రైనీస్ బ్యాచ్‌లో ఎవరైనా ఆఫ్ క్యాంపస్ వాళ్ళు ఉన్నారా? నా బ్యాచ్‌లో ఆఫ్ క్యాంపస్ వాళ్ళు లేరు. లిటిల్‌గా లేరు. సో అందరూ ఆన్ క్యాంపస్ ద్వారా ప్లేస్ అయిన వాళ్ళు. అదర్‌వైజ్ టీవీఎస్ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ఇట్స్ లైక్ సపోజ్ 12థ్ స్టాండర్డ్ నవోదయ తర్వాత వాళ్ళు ఒక ఎగ్జామ్ 12థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. సమ్ కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్‌కెళ్ళి, ఇంటర్ కాలేజెస్‌కెళ్ళి వాళ్ళక్కడ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి, సో ఆ ఎగ్జామ్‌లో కొంచెం మంచిగా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళని వాళ్ళేం చేస్తారంటే ఇంజినీరింగ్ అంతా వీళ్ళే చదివిపిస్తారు. హుహు. టీవీఎస్ పీపుల్ వాళ్ళే ఇంజినీరింగ్ చదివిపిస్తారు వీళ్ళని. 4 ఇయర్స్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో. సో వీళ్ళే కేర్ తీసుకుంటారు. లైక్ ఫుల్ కాలేజ్ ఫీ కానియండి, మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. అండ్ దే విల్ పుట్ సమ్ బాండ్. సో సమ్ 5 ఇయర్స్ వరకు నేను ఇంజినీరింగ్ చదివిపిస్తున్నాము. నీకు జాబ్ వాడే ఇస్తాడు. సో దాని తర్వాత ఒక 5 ఇయర్స్ వరకు ఒక బాండ్ ఉంటుంది. నువ్వు ఇలా ఇంత చేశాం కాబట్టి నువ్వు చదవాలి అనేసి. మా దగ్గర పని చేయాలి ఒక 5 ఇయర్స్ వరకు అనేసి. ఇఫ్ నాట్ కేస్ ఆ ఇంజినీరింగ్ అమౌంట్ నువ్వు రిటర్న్ చేయాలి అన్న ఏదో బాండ్ హుహు. ఉంటుంది వాళ్ళది. ఆ ప్రోగ్రామ్ పేరు నాకు తెలీదు. సో మా బ్యాచ్ వరకు ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుండే. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ తీసేశారు. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఆ ప్రోగ్రామ్ లేదు. సో దేర్ ఈస్ మచ్ స్కోప్ ఫర్ ఎక్స్టర్నల్ హైరింగ్. మామూలుగా ఆఫ్ క్యాంపస్‌లో లింక్డ్ఇన్ లేకపోతే naukri.com ఏ ప్లాట్‌ఫామ్స్ చూసినా ఈ కోర్ కంపెనీస్ రోల్స్ ఓపెన్ చేసినా కూడా, ఆఫర్స్ ఓపెన్ చేసినా కూడా, సో దే విల్ అట్‌లీస్ట్ ఆస్క్ ఫర్ సమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అట్‌లీస్ట్ దే విల్ ఆస్క్ ఫర్ సమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వేర్ వి వోంట్ బి హావింగ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్. సో నాకు తెలిసినంత వరకు రెఫరల్స్ ద్వారానే అవుతాయి.
అని నేను అనుకుంటున్నాను. బట్ దేర్ మైట్ బి సమ్ అదర్ ప్రోగ్రామ్స్ ఆల్సో విచ్ ఐ డోంట్ నో. బికాస్ లైక్ అది రీజనల్ బట్టి కూడా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు టీవీఎస్ అనేది తమిళనాడులో ఉంది. నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే లైక్ సమ్ రీజనల్ కాలేజెస్ కి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఉన్న రీజనల్ కాలేజెస్ కి నుంచి ఉంటే అలా ఆఫ్ క్యాంపస్ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఫర్ దట్. లైక్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ టైర్ 3 మోస్ట్లీ హ్యాపెన్స్ త్రూ రెఫరెన్స్ రెఫరల్స్. ఇన్ ఓకే. ఆటోమొబైల్ సెక్టర్. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో అప్లై చేయాలంటే నీకు కనీసం గేట్ స్కోర్ అన్నా బాగుండాలి. సో, ఓకే. వాళ్ళు ఏం చూస్తారంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఈస్ గేట్. సో, వాళ్ళు నీ గేట్ స్కోర్ బాగుంటే కనీసం అదొక ఇంప్రెషన్ అవుతుంది నీకు. సో, ఆ విధంగా కూడా నువ్వు ఈ కంపెనీస్‌లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కోర్ కంపెనీస్‌లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మోస్ట్‌లీ లైక్ యాజ్ యూ సెడ్ నాకు తెలిసింది కూడా అదే. ఎక్కువగా టైర్ 3 కాలేజెస్ నుంచి కోర్ కంపెనీస్ రావాలి అంటే ఐదర్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని ఆ తర్వాత జాయిన్ అవ్వాలి. లేకపోతే వయా రెఫరల్స్. సో, ఆబ్వియస్‌లీ రెఫర్ చేయాలంటే డెఫినెట్‌లీ వాళ్ళు ప్రొఫైల్ చెక్ చేస్తారు. అండ్ ప్రొఫైల్‌లో మంచి హ్మ్. ప్రాజెక్ట్‌లుంటే హెల్ప్ అవుతుంది బాగా కదా! సో, అవును. లైక్ నీ కెరియర్‌లో కెరియర్ అనకూడదు గానీ లైక్ కాలేజ్ లైఫ్‌లో నువ్వు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్‌లేంటి? అండ్ వీటిల్లో ఆర్ ఈ కోర్ డొమైన్స్‌లో ఎటువంటి ప్రాజెక్ట్‌కి స్కోప్ ఎక్కువుంటుంది? అదే విధంగా డిఫరెంట్ అవును. డొమైన్స్ ఏంటి దట్ పీపుల్ కెన్ ట్రై ఔట్ టు గెట్ గుడ్ ప్రాజెక్ట్ ఔట్ ఆఫ్ దెమ్? హ్మ్. సో, ఆ విధంగా చూసుకుంటే నేను ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి. సో, ఈ విధంగా సజెస్ట్ చేయాలనుకుంటే, సో, ఫస్ట్ నా ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ నేనొచ్చి చేసిందొచ్చేసి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ మీద ఈఎస్ఎస్. సో, ఇక్కడేంటంటే మల్టిపుల్ స్టోరేజ్ డివైసెస్ ఉంటాయి. లైక్ సూపర్ కెపాసిటర్, బ్యాటరీస్, ఎస్ఎంఈఎస్. సో, ఎస్ఎంఈఎస్ అంటే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేసి. అదొక న్యూ టెక్నాలజీ. ఎస్ఎంఈఎస్ అనేది. ఒక అప్‌కమింగ్ టెక్నాలజీ అనమాట అది. సో, నేను ఏంటంటే లైక్ సమ్ ఐఈఈఈ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకొని వాటిని చూసి ఈ మోడల్ ఎలా తయారు చేయాలి. సో, దేనికైనా సరే ఏ మోడల్ బిల్డ్ చేయాలి సిమ్యులేషన్ గురించి ఫస్ట్ వస్తాను. ఎందుకంటే నా నేనంతా చేసిందంతా సిమ్యులేషన్ ప్రాజెక్ట్సే చేశాను. టెక్నికల్‌గా కూడా నేను చేశాను కానీ నేను అది కాలేజ్‌కి సబ్మిట్ చేయలేదు. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను టెక్నికల్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కొన్ని చేశాను తప్ప అది నేను కాలేజ్‌కి సబ్మిట్ చేయలేదు. సో, నేను సబ్మిట్ చేసింది అంటే లైక్ ఆహ్, ఏ మోడల్ తీసుకున్నా, సపోజ్ ఏ మోడల్ తీసుకున్నా దాన్ని సిమ్యులేట్ చేయాలంటే నీకు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉండాలి. ఏ సిస్టమ్‌నైనా రిప్రజెంట్ చేసేది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారానే. టు బీ ఫ్రాంక్ ఒక స్టేజ్ స్పేస్ ఈక్వేషన్ గాని, లేకపోతే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ గాని దాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఒక సో, ఏఐ మోడల్‌కి గాని ఆ! ఎవ్రీథింగ్ ఈస్ ఎ మ్యాథమెటికల్ ఏ మోడల్. ఏ ఏ దేనికన్నా. సో, దేనికన్నా ఇట్స్ లైక్ ఏ మ్యాథమెటికల్ మోడల్ ఓన్లీ. నువ్వు ఏ సిస్టమ్‌ని రిప్రజెంట్ చేయాలన్నా ఒక మ్యాథమెటికల్ మోడల్ అనేది. సో, నువ్వొక బ్యాటరీని రిప్రజెంట్ చేయాలన్నా, నువ్వు దాన్ని ఒక సిమ్యులేట్ చేయాలన్నా అదొక మ్యాథమెటికల్ మోడలే ఏదైనా. సో, మ్యాట్‌ల్యాబ్ సిములింకే ఎందుకంటే లైక్ నువ్వు వేరేది యూజ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ నువ్వు దాన్ని సపోజ్ నువ్వు దాంట్లో ఉన్న పారామీటర్స్ కూడా వ్యూ చేయొచ్చు. సో, నువ్వేదైనా సమ్ ఎలక్ట్రికల్ మోడల్ బిల్డ్ చేస్తున్నావంటే, సో, దాని వోల్టేజ్ పారామీటర్స్ కానీ, ఇవన్నీ కూడా నువ్వు దాన్ని వ్యూ చేయొచ్చు. సో, వోల్టేజ్‌ని, కరెంట్‌ని, సమ్ పవర్ ఫ్యాక్టర్‌ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అలా థ్రెషోల్డ్ డీవియేషన్ ఎంతొస్తుంది, అవంతా కూడా నువ్వు దీంట్లో మానిటర్ చేయొచ్చు. సో, వేరే అదర్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో, కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్‌లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్సెస్. ఎవ్రీ టైర్ 1 అండ్ టైర్ 2 పీపుల్ విల్ బి గెట్టింగ్. సిమ్యులేట్ చేయడంలో. సో, ఈ విధంగా చూసుకుంటే నేను చేసిన ప్రాజెక్ట్స్‌లో అన్నీ లైక్ యాస్ ఐ టోల్డ్ మైనర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ మీద. సో, ఎస్ఎంఈఎస్ కానీ, సూపర్ కెపాసిటర్ కానీ వీటి మ్యాథమెటికల్ మోడల్స్ తీసుకొని వాటిని బిల్డ్ చేయడంలోనే ఉంటుంది మొత్తము. సో, ప్రతి మోడల్‌కి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ గానో, స్టేట్ స్పేస్ ఈక్వేషన్ గాని ఉంటుంది. సో, ఆ ఈక్వేషన్‌ని నువ్వు బ్లాక్స్ రూపంలో పెడుతున్నావు అంతే. ఇట్స్ జస్ట్ లైక్ రిప్రజెంటింగ్ దట్ ఈక్వేషన్ ఇన్ ఎ బ్లాక్. బ్లా పా ఒక బ్లాక్స్‌లో. సో, ఒక పారామెట్రిక్ బ్లాక్స్ ఉంటాయి. సో, నేను బేసిక్‌గా వర్క్ చేసిందంతా ఎస్‌టీఎం మీద వర్క్ చేశాను. ఆర్డినో అండ్ ఎస్‌టీఎం మీద వర్క్ చేశాను. రాస్‌బెర్రీ పై యూజ్ చేయలేదు ఇప్పటిదాకా. సో, ఎస్‌టీఎం కూడా మీరు జస్ట్ ఒక లుక్‌కి ఐ మీన్ దాన్ని చూడడం గూడా మంచిదే అని చెప్తాను. ఎందుకంటే సబ్ ఈ బయట ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎవడు లైక్ ఆర్డినో అనేది నువ్వు లెర్న్ చేసుకోవడానికి బావుంటుంది తప్ప లైక్ బేసిక్‌గా బయట చూసుకుంటే ఆర్డినో అనేది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో వాడరు. ఎయిదర్ దే విల్ బి హ్మ్. యూజింగ్ సమ్ ఎక్స్‌పీ మైక్రో కంట్రోలర్స్ ఆర్ లైక్ ఎస్‌టీఎం వాడతారు, ఎన్‌ఎక్స్‌పీ వాడతారు. అలాగా కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్‌వి అలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అలా తీసుకుంటూ ఉంటారు. లేకపోతే టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కానియండి,
అలాంటివి ప్రిఫర్ చేస్తారు. సో ఆర్డినోతోనే ఆగిపోకండి. ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సమ్ కూల్ ఎలక్ట్రానిక్ స్టఫ్, ఆర్డినోతోనే ఆగిపోకండి. దట్స్ మై సజెషన్. సో వేరే మైక్రో కంట్రోలర్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. సో మీకు చీప్ రేట్‌లో కావాలి అనుకుంటే ఎస్‌టీఎం ఈస్ ఎ గుడ్ ఆప్షన్. ఎస్‌టీఎం మీకు ఒక బేసిక్ ఎస్‌టీఎం బోర్డ్ అనేది న్యూక్లియర్ బోర్డ్ అనేది సమ్ 1500 సమ్ 2000 కలా దొరుకుతుంది. సో నన్నడిగితే అది సజెస్టబుల్లే. సో మీరు అక్కడికెళ్ళి ఏఆర్ఎం ఆర్కిటెక్చర్ నేర్చుకోవచ్చు. ఏఆర్ఎం ఆర్కిటెక్చర్ మీకు చాలా యూజ్ అవుతుంది వీటిలో. సో మీకు ఈ ఆర్డినో అంతా యూజ్ చేసేది అట్మెగా మైక్రో హుహు. కంట్రోలర్స్ వాడతారు మీకు. అట్మెగా మైక్రో కంట్రోలర్స్ వాడతారు. ఆహ్, సో ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆ అట్మెగా ఆర్కిటెక్చర్ చూసుకుంటే, ఏఆర్ఎం ఆర్కిటెక్చర్ చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. సో నేనడిగితే ఈ ఎన్ఎక్స్‌పీ ఆర్కిటెక్చర్, ఈ ఏఆర్ఎం ఆర్కిటెక్చర్ కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీరు ఎలక్ట్రానిక్స్‌లో కొంచెం డెప్త్‌గా ఎళ్ళాలంటే. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కూడా బాగుండాలి అనుకుంటే. ఇంకో అది. సో ఇంకోటేంటంటే సజెస్టబుల్ ఏంటంటే బేసిక్స్ పోకపోవడం కూడా ఒక మంచి పాయింట్ యాక్చువల్‌గా. సపోజ్ ఒక డయోడ్ ఉంది. ఒక ట్రాన్సిస్టర్ ఉంది. నువ్వు ఏ డయోడ్ ఎప్పుడు వాడాలి? ఏ ట్రాన్సిస్టర్ ఎప్పుడు వాడాలి? అనేది నీకెలా తెలుస్తుంది? ఒక డేటా షీట్ చదవడం తెలిస్తేనే తెలుస్తుంది. ఒక డేటా షీట్ అనేది నువ్వు కంప్లీట్‌గా చదవగలాలి. సో, ఆ డేటా షీట్‌లో ఉన్న ప్రతి పారామీటర్ నీకు తెలిసుండాలి. డేటా షీట్‌లో ఉన్న ప్రతి పారామీటర్ తెలియాలంటే నువ్వు బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఐ ఫీల్ దట్ నువ్వు ఎలక్ట్రానిక్స్ సైడ్ నువ్వు ఎక్స్‌ప్లోర్ అవ్వాలనుకుంటే, సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నీకు ఉండాల్సింది గుడ్ బేసిక్స్ ఉండాలి. సపోజ్ మనం స్టార్టింగ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ కోర్స్‌లోనే నేర్చుకుంటాం. డయోడ్ పారామీటర్స్, సమ్ ట్రాన్సిస్టర్ పారామీటర్స్, ట్రాన్సిస్టర్‌లో బీజేటీ గురించి, మోస్‌ఫెట్స్ గురించి, జేఫెట్ గురించి అలా నేర్చుకుంటూ పోతాం. ఆ పారామీటర్స్ అన్నీ నేర్చుకుంటాం. సో, ఏ కంపాటబుల్, ఏ డివైస్ కంపాటబుల్, ఏ కెపాసిటర్ కంపాటబుల్, ఏ ఇండక్టర్ కంపాటబిలిటీ అవన్నీ ఎలా చెక్ చేస్తాము. సో, నీకు ఆ కంపాటబిలిటీ అనేదంతా నీకు ఎలా అంటే సమ్ డేటా షీట్స్ ద్వారా డేటా షీట్స్‌లో ఉన్న ప్రతీదీ నిజమైపోదు. ఎందుకంటే డేటా షీట్స్ నువ్వు గుడ్డిగా నమ్మలేవు. నువ్వు టెస్ట్ చేస్తే గాని నువ్వు దాన్ని వాలిడేట్ చేయలేవు. సో, ఇది నేను వాడుకోవచ్చని. బట్ కనీసం నువ్వు దాన్ని ఎళ్ళాలంటే నేను ఇది ప్రొడక్ట్ వాడాలి అంటే కనీసం ఆ డేటా షీట్‌లో ఉన్న పారామీటర్స్ నీకు అర్థమయ్యేటట్టు ఉండాలి. సో, అది అర్థం అవ్వాలంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో నీకు కొంచెం బేసిక్స్ బావుందంటే సో, నువ్వు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే యూట్యూబ్‌లో నీకు ఆల్రెడీ వాడు జస్ట్ అలా నువ్వు ప్రాజెక్ట్ తీసుకున్నావు. వాడు జస్ట్ నీకు అలా రికమెండ్ చేస్తాడు. సపోజ్ నువ్వు ఏదో ఒక ఆర్డినో ప్రాజెక్ట్ తీసుకున్నావు. నువ్వు దీనికి ఈ కెపాసిటర్ వాడు. ఈ ఈ ఇంత రెసిస్టెన్స్ పెట్టేసుకో. ఇది పెట్టేసుకో అంటాడు. ఎందుకు పెట్టాలి? సో, యూ డు సమ్ రివర్స్ ఇంజినీరింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో, మనం ఇదే పెడుతున్నాము. అలా చేసి నీ ప్రాజెక్ట్స్‌లో నువ్వు అలా చెప్పావనుకో, సో, ఈ రెసిస్టెన్స్ వాల్యూనే ఎందుకు పెడుతున్నాము అంటే, నువ్వు అలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగావనుకో, నీకు మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సో, అలాగా నువ్వు డివైస్ సెలక్షన్ మీద కూడా నీకు మంచి హోప్ ఉంటుంది. సో, నీకు ఇది వచ్చిందంటే జనరల్‌గా నువ్వు కొన్ని గుడ్ ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా నీకొక ప్లాట్‌ఫార్మ్ అనేది ఉంటుంది. సో, గుడ్ ప్రాజెక్ట్స్ చేయడానికి నీకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో, ఇప్పుడున్న వాటిలో ఎలక్ట్రానిక్స్ ఈస్ లైక్ డామ్ గుడ్ థింగ్. ఎలక్ట్రానిక్స్ గానీ, వీఎల్ఎస్ఐ గానీ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఈ 3 ఆర్ లైక్ వెరీ డామ్ గుడ్ థింగ్. సో, ఏది ఓకే. తీసుకున్నా లైక్ బేస్‌లో కంట్రోల్ ఇంజినీరింగ్. ఈ 4 వీటి మీద ఫోకస్ చేస్తే గుడ్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి. గాట్ ఇట్. అండ్ మోస్ట్‌లీ కోర్ కంపెనీస్‌కి ఇంటర్వ్యూ రౌండ్స్ ఏ విధంగా ఉంటాయి? ప్లేస్‌మెంట్స్‌లో డిఫరెంట్ రౌండ్స్ ఏంటి? ఆహ్, ప్లేస్‌మెంట్‌లో డిఫరెంట్ రౌండ్స్ అంటే లైక్ సో, బేసిక్‌గా నీ స్టార్టింగ్ నువ్వు ఫార్మ్ అప్లై చేసేటప్పుడు నీ సీజీపీఏ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తాడు. సో, లైక్ డీసెంట్‌గా చెప్పాలంటే ఒక 8 సీజీపీఏ మెయింటైన్ చేయడం ఐ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. 8 సీజీపీఏ మెయింటైన్ చేస్తూ ఉంటే లైక్ మీరు చాలా సేఫ్ సైడ్‌లో ఉన్నట్టు. ఇంకా సజెస్టబుల్ ఏందంటే సమ్ 8.2 కొంచెం సేఫ్ సైడ్ ఉన్నట్టు అప్పుడు. నెక్స్ట్ థింగ్స్ ఏంటంటే సో, ఏ కోర్ కంపెనీ తీసుకున్నా ఒక రిటన్ ఎగ్జామ్ పెడతాడు. సో, రిటన్ ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ ఒక ఎంసీక్యూ టైపే ఉంటుంది. ఎంసీక్యూ టైప్‌లోనే మీరు రెస్పెక్టివ్ డొమైన్ మీ ఏ డొమైన్‌లో మీరైతే పేపర్ చేసుకుంటారో అంటే ఆప్షన్స్ ఉంటాయి. ఏదైతే చూస్ చేసుకున్నారో దాంట్లోనే సమ్ బేసిక్ లెవెల్ నుంచి సమ్ మోడరేట్ డిఫికల్టీ వరకెళ్తుంది. మోడరేట్ ఓకే. డిఫికల్టీ వరకెళ్తుంది తప్ప, మరి బేస్ నుంచి మోడరేట్ డిఫికల్టీకెళ్తుంది తప్ప, హై డిఫికల్టీకైతే ఎళ్ళదు. సమ్ ఆ డిఫికల్టీ స్టాండర్డ్ దాకా ఎళ్తుంది. సో, కొంచెం ప్రిపరేషన్ అంటే కొంచెం బేసిక్స్‌ని మరీ మీరు రివైజ్ చేయడం అనేది కొంచెం ఇంపార్టెంట్. సో, స్టార్టింగ్ నుంచి నన్నడిగితే
మాక్సిమం మిమ్మల్ని అడిగేది బేసిక్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానియండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానియండి. మీరు ఫ్రమ్ ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ అయితే, ట్రిపుల్ ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అయితే, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. ఈ 5 అనేది కొంచెం పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తారు. నీ పర్ఫార్మెన్స్ దాంట్లో. సో, అలా రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ రౌండే ఉంటుంది. టెక్నికల్ రౌండ్ బేసికల్లీ నువ్వు రెజ్యూమ్‌లో ఏది పెడితే రెజ్యూమ్‌లో ఫేక్ చేయొద్దండి. దట్స్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్. రెజ్యూమ్‌లో ఫేక్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఫేక్ చేస్తే వాడికి తెలిసిపోతుంది. ఎందుకంటే రెజ్యూమ్‌లో ఏ టు జెడ్ నువ్వు ఏదైతే పెడతావో ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్. నన్నైతే లైక్ యూ వోంట్ బిలీవ్ మీ, నేను 3 లాంగ్వేజెస్ పెట్టాను. తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. ఈ 3 పెట్టాను. ఈ మూడిట్లో నన్ను క్వెషన్ అడిగాడు. వాడు తెలుగులో కూడా మాట్లాడాడు నాతో. హిందీలో క్వెషన్ అడిగాడు. ఇంగ్లీష్‌లో కూడా. అంటే నేను పెట్టింది లాంగ్వేజెస్ పెట్టింది కూడా ఫేకా నిజమా అన్నట్టు అది కూడా టెస్ట్ చేసాడు. లాంగ్వేజెస్ కూడా టెస్ట్ చేసాడు. సో, కాబట్టి ఐ సజెస్ట్ లైక్ అస్సలు ఫేక్ చేయొద్దండి రెజ్యూమ్‌లో. నో ప్రాబ్లమ్. మీరు ఎంతవరకు చేశారో అంతవరకే పెట్టండి. మీ ఫ్రెండ్‌ది ఫ్యాన్సీగా ఉంది అనేసి, ఆడి ప్రాజెక్ట్ మీ దాంట్లో పెట్టుకున్నారనుకోండి. దొరికితే ఇట్ క్రియేట్స్ ఎ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ ఆన్ యూ. సో, అది ఒక సజెస్టబుల్ థింగ్. సో, మీ రెజ్యూమ్‌లో ఏదైతే పెట్టారో దాంట్లో కాన్ఫిడెంట్‌గా ఉండండి. సో, సపోజ్ మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు అదే మీకు తెలిసిపోతుంది. మీ రెజ్యూమే మీ క్వెషన్ పేపర్. సో, ఏదైతే పెట్టారో దాన్నే మీరు ప్రిపేర్ అవ్వండి. దాంట్లోనే కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండండి. దాంట్లోనే క్వెషన్స్ అడుగుతాడు. నేను ఏదైతే పెట్టానో నాకు కొంచెం పవర్ ఎలక్ట్రానిక్స్ ఇష్టము. పవర్ ఎలక్ట్రానిక్స్‌లో క్వెషన్స్ అడిగాడు. అండ్ నేను చేసిన ప్రాజెక్ట్స్ మీద క్వెషన్స్ అడిగాడు. అలాగే సమ్ బేసిక్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్‌లో ఒక 2, 3 క్వెషన్స్ అడిగాడు. అలా అలా అయిపోయింది. సో, అలా నువ్వు ఏదైతే పెడతావో మాక్సిమం అలానే అడుగుతాడు. లేకపోతే వాళ్ళ యూఎస్‌పీ వాళ్ళకుంటుంది. నీకు వాడు ఇన్‌పుట్ ఇస్తాడు, అవుట్‌పుట్ ఇస్తాడు. సో, ఇన్‌పుట్ ఇంత సపోజ్ నేను చెప్తే ఇన్‌పుట్ ఇంత వోల్టేజ్ ఉండాలి, అవుట్‌పుట్ ఇంత వోల్టేజ్ ఉండాలి. సో, ఏ డివైస్ వాడతావు అంటాడు. నువ్వు ఒక డివైస్ పేరు చెప్పావంటే దీని సర్క్యూట్ ఎలా గీస్తావో చెప్తాడు, అడుగుతాడు. ఈ సర్క్యూట్ లైక్ ఆ డిజైన్ పారామీటర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటావు అంటాడు. అలాగా కొంచెం డెప్త్‌కెళ్ళాలి అనుకుంటే ఇలా ఎళ్తాడు వాడు. సో, టెక్నికల్ రౌండ్స్ అనేది కంపెనీ బట్టి ఉంటుంది. సమ్ సపోజ్ అశోక్ లేలాండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ 2 సార్లు జరిగాయన్నమాట. టెక్నికల్ రౌండ్స్ అనేవి 2 సార్లు జరిగాయి. ఒక గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఒక హెచ్ఆర్ రౌండ్ జరిగింది అలా. టీవీఎస్‌కి ఏంటంటే గ్రూప్ డిస్కషన్ అవేం లేకుండే. జస్ట్ 1 టెక్నికల్ రౌండ్ అండ్ 1 హెచ్ఆర్ రౌండ్ అంతే. అలాగా ఓకే. అయి అనేది కంపెనీస్ మీద డిపెండ్ అవుతాయి. సో, అది మీరు రెజ్యూమ్‌లో ఏది పెడతారో దాంట్లో ఫేక్ కూడా ఉండకండి. బీ కాన్ఫిడెంట్ ఇన్ దట్. ఏదైతే పెట్టారో అదే పెట్టండి. ఏదొస్తే అదే పెట్టండి. రాకపోతే వదిలేయండి. తెలియకపోతే తెలీదనే చెప్పండి. వచ్చినట్టు యాక్ట్ చేయొద్దండి ఇంటర్వ్యూస్‌లో. గాట్ ఇట్. ఓపెన్‌గా తెలియకపోతే తెలీదనే చెప్పేసేయండి. ఓకే. ఆహ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ థాట్ లైక్ నువ్వు జాయిన్ అయ్యింది జీఈటీ కదా! సో, జీఈటీ కాకుండా అవును. ఫ్రెషర్స్‌కి ఇంకా డిఫరెంట్ రోల్స్ ఏంటి కోర్ డొమైన్స్‌లో? కోర్ డొమైన్స్‌లో ఆటోమొబైల్‌లో చూసుకుంటే జీటీ ఏ కంపెనీలో చూసుకున్నా బీటెక్ అయిపోయాక ఎవరైనా ఇదే ఒక బేసిక్ రోల్ అనమాట. సో, ఇప్పుడు ఏ ఐటీ కంపెనీస్‌లో సపోజ్ ఎస్‌డీగా జాయిన్ అయితే నువ్వు ఎస్‌డీఈ 1 స్టార్ట్ చేస్తావు. ఎస్‌డీఈ 1, ఎస్‌డీఈ 2 అలా ఎళ్తావు. ఎస్‌డీఈ 1 అనేది ఇట్స్ ఎ బేసిక్ రోల్. సో, దానికన్నా ముందు ట్రైనీస్ ఉంటారు. ఎస్‌డీఈ 1 కన్నా కిందంటే ఇంకా ట్రైనీస్ ఆ లెవెల్‌లో ఉంటారు. సో, నువ్వు ఏ ఆటోమొబైల్ కంపెనీలో చూసుకున్నా ద బేసిక్ లెవెల్ ఈస్ జీఈటీ. జీఈటీ అనేది ఒక బేసిక్ లెవెల్. జీఈటీస్ నుంచి ఇలా ఒక్కొక్క స్టెప్ అలా పైకెళ్తూ ఉంటారు. సో, వెదర్ యూ ఆర్ ఫ్రమ్ ఎనీ కాలేజ్ లైక్ టైర్ 1 అవ్వచ్చు, టైర్ 2 అవ్వచ్చు ఏదైనా బేసిక్ అనేది జీఈటీ నుంచే స్టార్ట్ అవుతుంది. సో, అలాగా. సో, వేరే కోర్ కంపెనీస్‌లో కూడా అంతే. సో, స్టార్టింగ్ ఏ కోర్ కంపెనీస్‌లో అయినా ఇనిషియల్ ఫేజ్ జీఈటీ ఫేజే ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ అంటారు. సో, సపోజ్ కోడ్ అంటే లైక్ నువ్వు ఎర్రర్స్ చేసిన దాన్ని రెక్టిఫై చేసే స్కోప్ నీకు ఉంటుంది. ఎందుకంటే యూ ఆర్ లైక్ జస్ట్ డూయింగ్ ఇన్ ఎ కంప్యూటర్. బట్ ఇక్కడ ఏంటంటే వాడు నీకు ఒక డివైస్ చేతిలో పెడుతున్నప్పుడు హాస్ టు కన్ఫర్మ్ రైట్. అంటే నీ చేతిలో ఆ డివైస్ బతుకుతుందా? లేకపోతే వాట్ యూ విల్ డూ విత్ ద డివైస్ అనేది వాడికి కాన్ఫిడెన్స్ రావాలంటే వాట్ హి హాస్ టు డూ. వాడికి కొంచెం ట్రైనింగ్ ఇయ్యాలి. సో, ఆ డివైస్ ఏంటో అని చెప్పాలి. ఎందుకంటే ఆహ్, నువ్వు నువ్వు ఇండస్ట్రియల్ నాలెడ్జ్ వేరే. మనకున్న ఇండస్ట్రియల్ నాలెడ్జ్ వేరే. కాలేజ్‌లో మనం నేర్చుకున్న ఇంజినీరింగ్ వేరే. కంప్లీట్‌లీ డిఫరెంట్.
సో, ఈ జీఈటీ ఫేస్ ఏంటంటే, నువ్వు నేర్చుకున్న ఇంజినీరింగ్, ఈ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌కి ఎలా హెల్ప్ అవుతుంది? సో, ఎలా అప్లై చేయాలనేది నేర్పిస్తారు. అది మనకు కంప్లీట్‌గా తెలిసుండదు. ఐ బెట్ యూ ఐ బెట్ యూ ఇన్ ఎ సెన్స్ ఏమో మీరు ముందు నుంచే ఇలా కోర్‌లోకెళ్ళాలి అని మీకు అంత మంచి నాలెడ్జ్ ముందు నుంచే ఉంటే యూ మైట్ అవేర్ అబౌట్ ఇట్. బట్ ఇలా చూసుకుంటే సో, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్. మనకు సేఫ్టీ యాస్పెక్ట్స్ అనేవి తెలీదు. ఒక ఇండస్ట్రీలోకొచ్చాక సేఫ్టీ థింగ్స్ అనేవి తెలియదు. ఎలా థింగ్స్ వర్క్ అవుతాయో తెలీదు. బిహైండ్ టెక్నాలజీ ఏంటో మనకు అంత ఐడియా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్ డెవలప్ చేస్తున్నారో మనకు తెలీదు. సో, ఆటోమొబైల్స్ అంటే జస్ట్ ఇప్పుడున్న ఆటోమొబైల్స్ ఏంటంటే జస్ట్ ఊరికే స్కూటర్లు తయారు చేయట్లేదు. చెప్తాడు ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, వాటి మీద జస్ట్ ఆహ్, ట్రైనింగ్ ఇన్ ఎ సెన్స్ నువ్వు వాళ్ళ టీమ్‌తో వర్క్ చేసేటప్పుడు నువ్వు జూనియర్‌గా ఉంటావు. నీకు సమ్ టాస్క్స్ ఇస్తూ నిన్ను ట్రైన్ చేస్తూ ఉంటాడు. సో, దాని తర్వాత ఈ జీఈటీ ఫేస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా నువ్వు సీనియర్ ఇంజినీర్ కానీ, లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ కింద కానీ కన్వర్ట్ అయ్యాక, అప్పటి నుంచి నీ పెర్ఫార్మన్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారింకా. సో, నీ పెర్ఫార్మన్స్ బావుంటే యూ విల్ డైరెక్ట్‌లీ గోయింగ్ త్రూ సమ్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్. అదర్‌వైజ్ సమ్ సీనియర్ ఇంజినీర్ లెవెల్‌లో ఉండి నీ టాస్క్ ఇక నువ్వు నీ అంతట నువ్వే ఎవరి మీద డిపెండ్ కాకుండా చేస్తూ ఉంటావు. గాట్ అలా ఇట్. ఉంటుంది. ఏ కోర్ కంపెనీలో చూసుకున్నా జీఈటీ ఫేస్ ఇట్స్ ఎ బేసిక్ థింగ్. గాట్ ఇట్. ఓకే. వన్ ఫైనల్ క్వెషన్. సో జాయిన్ అవుతున్నప్పుడు యూ హ్యాడ్ మల్టిపుల్ కన్ఫ్యూషన్స్ కదా చెప్పినట్లుగా కంప్యూటర్ సైన్సా, మెకానికలా, ట్రిపుల్ ఈయా, 4 ఇయర్స్ అయిపోయాయిగా. యాహ్! ఇప్పుడు యాహ్! కోర్ డొమైన్‌లో పనిచేస్తూ కొత్తగా ఇప్పుడు 12థ్ హ్మ్. క్లాస్ అయిపోయిన వాళ్ళు చూస్తే ఈ వీడియోని, వుడ్ యూ రికమెండ్ దెమ్ కోర్ డొమైన్స్? ఐ మీన్ యూ గాట్ ద జాబ్ బీయింగ్ ఫ్రమ్ అ టైర్ 2 కాలేజ్, బట్ టైర్ 3లో దట్స్ నాట్ ద కేస్. సో కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్, వుడ్ యూ రికమెండ్ స్టూడెంట్స్? యెస్. ఆబ్వియస్‌లీ అక్కడ నువ్వు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ తీసుకున్నప్పుడు సో, నీ పెర్ఫార్మన్స్ ఎలా ఉండాలంటే, నువ్వు కాలేజ్‌లో చెప్పింది అయితే పర్ఫెక్ట్‌గా సరిపోదు నీకు. నువ్వు కోర్‌లో ఎళ్ళాలి, కోర్‌లో ఇది చేసుకోవాలి, ఇది చేసుకోవాలంటే ఖచ్చితంగా సరిపోదు. అది ఏ ఇంజినీరింగ్ యాస్పెక్ట్ అయినా టైర్ 3 కాలేజెస్‌లో ఏ ఇంజినీరింగ్ యాస్పెక్ట్‌లో అయినా అదే జరుగుతుంది. ఎందుకంటే టైర్ 2లో సమ్ గుడ్ ప్రొఫెసర్స్ ఉంటారు. అంటే టైర్ 3లో ఉండాలని కాదు. టైర్ 2లో ఉంటారు. వాళ్ళకి కరెంట్ పోయే కరెంట్ జరిగే రీసెర్చ్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మంచి మంచి కంపెనీస్ ప్లేస్‌మెంట్‌కొస్తుంది కాబట్టి, సో, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో వీళ్ళు డైరెక్ట్‌గా తెలుసు. సో, వాళ్ళు ఎలాంటి స్టూడెంట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అన్నది ప్లేస్‌మెంట్ టీమ్స్‌కి తెలుస్తుంది కాబట్టి, ఆ విధంగా ప్లేస్‌మెంట్ టీమ్స్‌కి వీళ్ళకి కూడా ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. సో, కరెంట్ ట్రెండ్ అనేది దీని మీద ఎళ్తుంది. సో, ఇప్పుడు అంటే మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మ ఎయిదర్ మనకు 2 వేస్ ఉంటాయి. ఎయిదర్ మనకు ప్రాజెక్ట్ మనం ఏం చేయాలో మనకే తెలిసిపోతుంది. అంటే నేను దీని మీద ప్రాజెక్ట్ చేస్తాను నువ్వు అనుకోని, నీ గైడ్‌ని అడిగేసి నువ్వు ప్రొసీడ్ అయిపోతావు. దట్ ఈస్ ద వన్ థింగ్. ఇంకోటి థింగ్ ఏంటి, వెళ్లి నీ గైడ్‌ని సజెస్ట్ చేయమంటావు. నేనేం ప్రాజెక్ట్ చేయాలి? సజెస్ట్ చేయండి. నాకివి వచ్చు. సో, ఏ సైడ్ ఎళ్తే బావుంటుందని నువ్వు అడుగుతావు. సో, వాళ్ళు నీకు సజెస్ట్ చేస్తారు. ఉన్న కరెంట్ ట్రెండ్‌కి నువ్వు ఏ మాత్రం పక్కకెళ్ళకుండా వాళ్ళు నీకు సజెస్ట్ చేస్తారు. ఆ విధంగా నువ్వు అప్‌గ్రేడ్ అవుతావు. సో, అలా అన్నమాట. టైర్ 3 కాలేజ్‌లో ఇలా ఉండదు. నేను చూసేంత వరకేంటంటే, ఇలా మాక్సిమం పాసిబుల్ కాదు. ఎయిదర్ వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ ఇష్టమో వాళ్ళది చేసుకుంటారు. అండ్ గైడ్ జస్ట్ అలా యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ అది కరెంట్ ట్రెండ్‌కి సంబంధించిందా? కాదా? అనేది పట్టించుకోరు. జస్ట్ ప్రాజెక్ట్ అయింది. ఓకే. గాన్. సో, అలా ఉండొద్దండి. అండ్ జస్ట్ గో విత్ ద కరెంట్ ఏమేమి ఉంటున్నాయి. సో, వాటిని చూడండి. దాన్ని బట్టి ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ చేస్తే అలాంటి ప్రాజెక్ట్స్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది కోర్. ఎందుకంటే కోర్ బ్రాంచ్ అనేది ఐటీ ఇన్ ఎ సెన్స్ మీకు చాలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మీ ఛానెలే వన్ ఆఫ్ ద లైక్ మీ ఛానెల్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఐటీ ఫీల్డ్‌లో స్టూడెంట్స్ ఎదగాలి అనుకుంటే. సో, మీరు గూడా చాలా వీడియోస్ పెట్టడం కానీ, ఇలా ఇలా నేర్చుకోవచ్చు. పైథాన్ ప్రోగ్రామింగ్ మీద కానీ, సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద, టెక్నాలజీస్ మీద చాలా చేశారు. బట్ కోర్‌లో ఏంటంటే అలాంటివి తక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండవు. ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటే ఇన్ని ఛానెల్స్ ఉండవు. ఒకవేళ నేర్చుకోవాలనుకున్నా గూడా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఈ ఐటీ దాంతో పోలిస్తే. సో, అందుకు చెప్పేదేంటంటే యూట్యూబ్స్‌లో గాని, లేకపోతే సమ్ అదర్ రీసెర్చ్ జర్నల్స్ కొంచెం రీసెర్చ్ జర్నల్స్ కొంచెం చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన రిసోర్సెస్ ఏమన్నా ఉంటాయి. అంటే మీ కోర్ బ్రాంచ్‌కి సంబంధించి ఏదైనా రిసోర్స్ సపోజ్ మెకానికల్ వాళ్ళకి క్యాడ్ ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళకి. క్యాడ్ అనేది ఖచ్చితంగా మెకానికల్ ప్రతి ఒక్కరికి ఇస్తారు.
క్యాడ్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా క్యాడ్. ఎలక్ట్రికల్ క్యాడ్ అంటే లైక్ ఈ మ్యాట్లాబ్ సిములింక్ ఎలా అయితే ఉంటుందో అది వాళ్ళకి క్యాడ్. సో, అలాగా ఇచ్చిన రిసోర్సెస్‌ని గట్టిగా యుటిలైజ్ చేసుకొని దాంట్లో కొంచెం డీప్‌గెళ్లారంటే దాన్ని బట్టి మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. యాహ్! లైక్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈ ఏఐ బూమ్ తర్వాత నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ డెఫినెట్‌లీ కోర్‌లో పెరుగుతాయి అగైన్. చాలా మందికి తెలియని విషయం యెస్. ఏంటంటే, అందరూ ప్రస్తుతానికి బయట ఐటీలో జాబ్స్ ఎక్కువున్నాయి అనుకుంటున్నారు. దట్స్ ట్రూ టూ. కానీ ఎప్పుడు ఇలా లేదు. ఒక 8, 9 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రీవియస్ బ్యాచ్‌ని చూసుకుంటే, వాళ్ళు జాయిన్ అయినప్పుడు ద మోస్ట్ ఫిల్లింగ్ బ్రాంచ్ వాస్ మెకానికల్ అంట. ఆ తర్వాత మెల్లగా చేంజ్ హ్మ్. అయ్యి సీఎస్ఈ అయ్యింది బికాస్ ఆఫ్ ద డిమాండ్ అవుట్ దేర్. 4, 5 ఇయర్స్ డౌన్ ది లైన్ అగైన్ ఆ కోర్ బ్రాంచెస్‌కి ఆ ప్రీవియస్ వైభవం అనొచ్చు ఒక రకంగా వస్తుంది. దట్స్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఫస్ట్‌లీ డిమాండ్ మళ్ళీ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ఆల్ ద అడ్వాన్స్‌మెంట్స్ దట్ హ్యాపెనింగ్. ఏఐ అడ్వాన్స్‌మెంట్ జరగాలి అంటే హార్డ్‌వేర్ సపోర్ట్ చేయాలి. ఐ ఫీల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ లాంగ్ టర్మ్ కెరియర్ కోర్ కూడా తక్కువేం కాదు. యాహ్! దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. థాంక్స్ ఎ లాట్ గోపి. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. ఐ హోప్ యూ యాహ్! హ్యాడ్ థాంక్ యూ. ఫన్ ఇంటరాక్టింగ్. యాహ్! ఐ హాడ్ ఫన్ ఇంటరాక్టింగ్. ఐ హోప్ మీకు ఈ పాడ్‌కాస్ట్ డెఫినెట్‌లీ బాగా హెల్ప్ అయిందనుకుంటున్నాను. డూ లెట్ మీ నో యూర్ థాట్స్ ఇన్ ద కమెంట్స్ అండ్ మన స్పాన్సర్ ఆడియన్స్ స్కూల్‌ని చెక్ ఔట్ చేయకపోతే డూ చెక్ ఇట్ ఔట్. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.